ఈ రెండు డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. మానవ జీవితంలో మంచిగా ఉండే వ్యక్తులను, చెడ్డగా ఉండే వ్యక్తులను మనము ఒకసారి పరిశీలన చేస్తే, మంచిగా ఉన్న వ్యక్తుల ద్వారా అనేక మంది దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, మేలు పొందుకుంటారు. చెడ్డవారి వల్ల అనేక మంది నష్టపోతారు, అనేక మంది బాధపడతారు, వారిని చూసి భయపడతా ఉంటారు. ఇదిన మన దావీదును బట్టి మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే, దావీదు దేవుణ్ణి చూశాడు, దావీదు దేవునిలో నడిచాడు, దావీదు దేవునితో సహవాసం చేశాడు, దావీదు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు. బాగా అర్థం చేసుకోవాలా. ఇష్టమైన వ్యక్తిగా దేవుడు మనల్ని ఎప్పుడు చూస్తాడు, దేవుడు మనల్ని ఎప్పుడు అంతా మన గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతాడు. దావీదు గురించి బైబిల్ గ్రంథంలో నాకు ఇష్టానుసారమైన మనుష్యుడు అని చెప్పగలిగాడు. దావీదు కొరకు దేవుడు సాక్ష్యం ఇచ్చాడు.